ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రికార్డును క్రియేట్ చేశారు. దేశంలోనే ధనికులైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. మొత్తం 31 మంది సీఎంల అధికారిక ఆస్తుల వివరాలను లెక్కించిన తర్వాత అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. దీనిని నేషనల్ ఎలక్షన్ వాచ్ తో సమన్వయంగా రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా చంద్రబాబుకు అత్యధికంగా 931 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఆయన తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్ నిలుస్తున్నారు. ఆయన ఆస్తులు 332 కోట్లు మాత్రమే. ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 51 కోట్లు మాత్రమే. అధికారికంగా ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. మొత్తం 31 ముఖ్యమంత్రుల ఆస్తి కలిపి 1630 కోట్లు ఉంది. వీరందరి ఆస్తి కలిపితే సగటున 52.59 కోట్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. సీఎంల సగటు ఆదాయం ఏడాదికి 13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికం. ముఖ్యమంత్రులు అందరిలో తక్కువ ఆస్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉంది. ఆమెకు 15 లక్షలు మాత్రమే. దీనిని బట్టి మన సీఎంల రేంజ్ అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రుల మీద ఉన్న కేసుల వివరాలను కూడా వెల్లడించారు. 31 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేసుల విషయంలో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ 1 గా నిలుస్తున్నారు. ఆయన మీద మొత్తంగా 89 కేసులు ఉండగా వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొంది. నేరపూరిత బెదిరింపు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి ప్రేరేపించడం, ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం, మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు 13 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. చాలా మంది సీఎంల మీద పబ్లిక్ లో గొడవలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాగా రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండో స్థానంలో ఉన్నారు. మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తలో రకంగా దేశంలోనే నెంబర్ 1 గా నిలుస్తున్నారు.